రాజమౌళి తర్వాత ఆ రేంజ్ గ్రాండియర్ తో సినిమాలు చేసే డైరెక్టర్ రావడం కష్టమే అనుకున్నారు జనాలు. అయితే నాగాశ్విన్ మాత్రం ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసేలా కనిపిస్తున్నారు అంటున్నారు జనాలు. చిన్న సినిమాలతో ఆడియన్స్ కి ఎమోషనల్ గా ఎంత దగ్గరయ్యారో, భారీ సినిమాలతో కమర్షియల్ సక్సెస్ కూడా ఇచ్చి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు నాగాశ్విన్. బాహుబలి లాంటి భారీ సినిమా బెంచ్ మార్కుని రీచ్ అవ్వాలని ట్రై చేయడం అంత ఈజీ కాదు. అందులోనూ రాజమౌళి లాంటి డైరెక్టర్లని బీట్ చేయగలిగే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ని, నెక్స్ట్ లెవెల్ వరల్డ్ ని క్రియేట్ చేయడం, ఆడియన్స్ ని కన్సీవ్ చేయడం అంటే దానికి చాలా హోంవర్క్, కమిట్మెంట్ ఉండాలి. అయితే అవన్నీ నేను చూపిస్తా అంటున్నారు నాగాశ్విన్. అలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి క్రియేటివ్ డైరెక్టర్ గా నాగాశ్విన్ కల్కి సినిమాతో తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. భారీ స్టార్ కాస్ట్, ఇప్పటివరకు తెలుగు వైపు చూడని బాలీవుడ్ స్టార్స్ తో కల్కి చేసి దాదాపు 1000 కోట్ల సక్సెస్ అందుకుని కమర్షియల్ స్టామినా ఉన్న డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నారు నాగాశ్విన్. కల్కితో ప్రభాస్ కి మరో హిట్ ఇవ్వడమే కాదు, డైరెక్టర్ గా నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుని టాప్ డైరెక్టర్లలో ఒకటిగా ప్లేస్ సంపాదించుకున్నారు నాగాశ్విన్. ఇప్పటివరకు తెలుగు సినిమాలో రాని సరికొత్త జానర్ తీసి గ్లోబల్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యంతో యూత్ ని, మహానటితో ఫ్యామిలీ ఆడియన్స్ ని, కల్కితో అందర్నీ అట్రాక్ట్ చేసిన నాగాశ్విన్ కల్కి 2లో ఇంకేం చూపించబోతున్నారో అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాడు.